ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయము 4. ఈ 4వ అధ్యాయములో కార్తవీర్యార్జునుని జన్మ వృత్తాంతము, గర్గమునీంద్రుని ద్వారా దత్తాత్రేయ స్వామి మాహాత్మ్యమును తెలుసుకొనుట, దత్తస్వామి దర్శనమునకై కార్తవీర్యార్జునుని ప్రయాణము. ఈ అధ్యాయము దత్త చరిత్రలో మరొక మణిపూస అయిన కార్తవీర్యార్జునుని గురించి తెలుసుకుంటాం. కృతయుగమునందు సోమవంశ సంజాతీయుడైన హైహైకులపు రాజు కృతవీర్యుడనే సార్వభౌముడు ఉండేవారు. కానీ చవన ఋషి శాప కారణంగా అతనికి జన్మించిన సమస్త సంతానము మరణము నొందెడివారు. ఈ దుఃఖ కారణంగా రాజు తన మందిరమును విడిచి అడవిదారి గుండా పయనము సాగించుచున్నాడు. అతను ఏకాకిగా ఏకాంతముగా వన సంచారం నందుండగా ఒక గురువును దర్శించుట తటస్థించినది. ఆయనకు గౌరవప్రదమైన నమస్కారములు సమర్పించి వినయపూర్వకమైన సంభాషణలు జరుపుచుండగా రాజు యొక్క విచారము దుఃఖములకు కారణము తెలుసుకొని ఆ విచారమునకు పరిహారముగా, ఓ రాజా, ఈ జగత్తునందుగల వ్రతములలో సప్తమి స్నపన వ్రతము అంటే రవి వ్రతము అనే వినూత్నమైన ఒక వ్రతము కలదు. ఆ వ్రత ఆచరణ వలన నీకు బలశాలి భాగ్యవంతుడు అయినటువంటి ఒక సుపుత్రుడు జన్మిస్తాడు అనేది విశ్వాసమును కలిగించి ఆ వ్రత విధానమును సాంగోపాంగముగా వివరించాడు. ఈ రవి వ్రతమును ఎంతో భక్తి శ్రద్ధలతో రాజదంపతులు ఆచరించినారు. ఆపై ఒకనాడు యాజ్ఞవల్క మహర్షి పత్ని మైత్రేయి తానే స్వయముగా రాజమందిరమునకు వచ్చి రాజపత్ని శీలధరను కలిసి ఆమెతో, ఈ సృష్టి అంతటను నిండియుండి అసంఖ్యాక నామములతో కీర్తింపబడు ఆది గురువు త్రిమూర్తి స్వరూపుడైన దత్తస్వామికి సంబంధించిన శ్రీ అనంతవతమును ఆచరించమని, అందువలన అపరిమిత బలశాలి, పరమ భక్తుడు, ధర్మవంతుడు, దైవాంశ సంభూతుడు అయిన చక్కటి కుమారుడు కలుగును అని చెప్పగా తన భర్త అనుమతి పొంది 1 సంవత్సరం పాటు ఈ అనంతవ్రతమును ఎంతో దీక్ష, ఏకాగ్రత, భక్తి శ్రద్ధలతో ఆచరించినది. ఈ వ్రతాచరణతో పాటు ఆ శ్రద్ధాళు అయిన శీలధర నిరంతరం విష్ణునామస్మరణతో గడపసాగింది. ఈమె భక్తి శ్రద్ధలు, వ్రతాచరణ, నామస్మరణ ఇత్యాదులతో ఎంతో సంతోషించిన దయామయుడైన అనంతుడు ఆమెకు స్వప్న దర్శనమిచ్చి, అమ్మా శీలధర, నీ అపార భక్తికి నేను ఎంతో సంతోషించినాను. విచారించకు, నీ గర్భమున ఒక ధీరుడు, సూర్యుడు, భక్తి యందు మహామేరు వంతటి సుపుత్రుడు జన్మించును అనేది వరమును ఇచ్చి అదృశ్యమాయను. ఈ విధముగా స్వప్నమునందు అనంతుడు దర్శనమిచ్చి వరమును అనుగ్రహించి అదృశ్యమైన పిదప ఆమెకు మెలకువ వచ్చినది. ఆమె ఈ విషయమును తన భర్తకు తెలుపగా ఆ దంపతులిరువురు అనంతునికి, సూర్యదేవునికి నమోవాకములర్పిస్తూ ఎంతో ఆనందపడిరి. ఆపై శీలధర గర్భము ధరించి 9 మాసములు నిండిన పిదప ఒక శుభముహూర్తమునందు చక్కటి మగ శిశువును ప్రసవించినది. పిల్లవాని జననమునకు ముందు ఆమెకు ఎంతో తేజోవంతమైన చక్రములు పరిభ్రమిస్తున్నట్లు దర్శనమిచ్చేవి. పుట్టిన పిల్లవాడు అంతే తేజస్సు కలిగి ఉన్నప్పటికీ
ఆ పిల్లవాని చేతులు మాత్రం చొట్ట చేతులు. పిల్లవాడిని చూసి సంతోషించినప్పటికీ అతని చేతులు చూసి దుఃఖపడసాగిరి. అతనికి కార్తవీర్యార్జునుడు అనే నామకరణము చేసిరి. ఆ బిడ్డ పెరిగి గురువుల వద్ద సకల విద్యలను ఆలవోకగా నేర్చుకుని సకల విద్యాపారంగతుడైనాడు. ఆయన కుమారునికి పట్టాభిషేకము చేయవలనని అనేక రీతుల ప్రయత్నములు చేసినప్పటికీ తనని తానే రక్షించుకోలేని కార్తవీర్యార్జునుడు రాజ్యపాలన తాను చేటకు తగనని ససేమిరా నిరాకరించినాడు. కృతవీరుడు తాను సార్వభౌమునిగా 77 సంవత్సరముల పాటు పరిపాలించిన రాజ్యము ప్రస్తుతము వారసత్వము లేనిదిగా మారుతున్నదనే విచారము కలిగి మానసిక వ్యధతో దివంగతుడైనాడు. మంత్రివర్యులు, సేనాధిపతులు, రాజగురువు కార్తవీర్యార్జునుని రాజ్యాభిషేకము చేసుకున్నటకు బలవంతం చేయగా అతడు తన శారీరక పరిస్థితిని మరియు అవిటితనమును తద్వారా తాను ధర్మవర్తనము నుండి చ్యుతుడయ్యే విధమును ఈ ప్రకారంగా వివరించినాడు. కార్తవీర్యార్జునుని ధర్మ విశ్లేషణ. మంత్రులు, రాజగురువు, సేనాపతులతో కార్తవీర్యార్జునుడు ఈ విధముగా, మీరు నన్ను మహారాజుగా రాజ్యాభిషేకము చేసి నాకు పరిపాలనలో సహకరించుటకు మీరు సేనాధిపతులు, కార్యవర్గము, సేన అందరూ హృదయపూర్వకంగా సహకరిస్తారని, నేను సింహాసనముపై కూర్చొని నామమాత్రపు పరిపాలన చేయుట నా వల్ల కాదు. రాజ్యాభిలాష, పదవీ వ్యామోహం, అధికార వ్యామోహం వీటి కారణంగా అశక్తుడు రాజ్యాన్ని చేజింకించుకొని తన విధిని నిర్వర్తించలేకపోయిన నరకం తప్పదు కదా. రాజ్యంతే నరకం ధ్రువం అనేది శాస్త్రవాక్యం కదా. ఇటువంటి నరకము నేను ఆశించను. రాజునకు వైశ్యులు తన లాభముల నుండి 12వ భాగమును, గోపాలురు తమ తమ సంపాదన నుండి 1/2 వంతు పంటను పన్ను రూపంలో చెల్లించగా, బ్రాహ్మణులు తమ తమ నిత్యానుష్ఠాన తపస్సులలో భాగం ఇస్తారు. వీరు ఈ భాగములను తమ రాజుకు ఇవ్వడంలో గల ఆంతర్యం వారిని తమ రాజు ఈతి బాధలు, జంతు బాధలు, ఆధ్యాత్మిక ఉపద్రవాలు, కరువు కాటకముల నుండి రక్షిస్తాడని, పైగా ఏ శత్రువులు కూడా తమను ఆక్రమించుకొని హింసించకుండా కాపాడునని కదా. నా వంటి అవటివాడు ఈ విధమైన ధర్మరక్షణ గాని ధర్మపాలనను గాని చేయలేడు. అందువలన నాకు ఈ రాజ్యము వలదు, పట్టాభిషేకం అసలే వద్దు అని అంటూ, ఒకవేళ నేను రాజునైన ఎడల అర్హత లేని ఆదాయము అనుభవించట వలన తస్కరుడనయ్యేదను గాని పాలకుడను కాలేను అని తుది పలుకులుగా చెప్పినాడు. కార్తవీర్యార్జునుని ధర్మ విశ్లేషణను విని అమితానందము పొందిన రాజుగురువైన గర్గమర్షి ఈ విధంగా చెప్పసాగాడు. నాయనా కార్తవీర్య, నీవు త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామిని చేరుకొని ఆయనను త్రికరణ శుద్ధిగా ఆరాధించి సేవించు. ఆయన అనుగ్రహము వలన నీకు సర్వశక్తులు సిద్ధిస్తాయి. దత్త అను 2 అక్షరములు మంత్రము ఈ వాంగ్మయమునందు 7 కోట్ల మహామంత్రముల కన్నను పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. గురుమంత్రము 7 కోటి మహామంత్రాశ్చిత విభ్రమకారకాః ఏక ఏవ మహామంత్రో గురురిత్యక్షరద్వయం. సాక్షాత్తు పరమశివుడు శ్రీ గురుగీతను పార్వతీదేవికి ఉపదేశిస్తూ చెప్పిన విషయం ఇది. ఇక ఆయనే శుక్ర మహర్షికి ఉపదేశించిన దత్తమంత్ర ప్రభావమును శ్రీ దత్తస్తవరాజము అనే స్తోత్రమందు ఎంతో విపులంగా
వివరించినాడు. దత్త అనే 2 అక్షరముల ఉచ్చారణ మాత్రముననే కాశీ గయాది క్షేత్ర దర్శనములు, ప్రయాగాది తీర్థస్థాన ఫలము, అశ్వమేధాది క్రతు ఆచరణ ఫలము, కన్యాదాన ఫలము ఇత్యాది అనేక శుభ ఫలదాయకము పుణ్యము లభించును. నామస్మరణకే ఇంతటి ఫలమునిచ్చు ఆ దేవదేవుని సేవించుట వలన కలుగు పుణ్యము, లభించు వరము ఇంతటిది అని చెప్పుటకు అలివిగానిది. నీకు ఆయన మాహాత్మ్యమును తెలియజేయుటకు కొన్ని లీలలను వివరించెదను. సావధానముగా శ్రవణము చేయుము. నీ మనస్సు, ఆలోచనలు, భయము, ఆందోళన అన్నీ ఉపశమించును అని చెబుతూ దళాదమునికి ఆ లీలలను తెలుపుటకు ముందుగా దత్తస్వామి దినచర్య గురించి ఆయన ఈ విధంగా వివరించినారు. దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి రూపుడు మరియు త్రిగుణాతీతుడు. ఆయన సహ్యాద్రి పర్వతముపై నివసిస్తూ భక్తితో స్మరించిన వారి కోర్కెలను తీర్చును. ప్రతిదినము ముహూర్గడ్నందు నిద్ర, కాశీ గంగయందు స్నానమాచరించి, కురుక్షేత్రమునందు ఆచమనమును, గాంధర్వపురమునందు ధ్యానమును, దూత పాపేశ్వరునందు భస్మధారణమును, కర్హాట్ నందు సంధ్యావందనము, కొల్హాపూర్ నందు భిక్ష, పండరీపురమునందు సుగంధలేపనమును గావించుకొని, పాంచాలేశ్వరమునందు నిత్య భోజనము చేసి, తుంగభద్రయందు నీటిని త్రాగి, బదరీనారాయణమందు కథాశ్రవణము చేసి, రైవతీగిరిపై విశ్రమించుటతో బాటు పశ్చిమ సాగరమందు సాయం సంధ్యవందనము చేసి ఆర్ఘ్య సమర్పణ చేయును. ఈ ప్రపంచమునందు సమస్త యోగులు ఆయనను స్మరించి తరించువారే. కార్తవీర్య, ఆయన సాక్షాత్ త్రిమూర్తుల మూల స్వరూపము. అందువలన ఆయనను సృష్టి, స్థితి, లయకారకునిగా తెలియను. ఆయన త్రిమూర్తి రూపమునందు మొదటిది బ్రహ్మ, రెండవది విష్ణు, మూడవది మహేశ్వరుడు. ఇంతటి మహత్తర రూపధారణకు మూల కారణమేమనినా ఈ సృష్టి యందు అనేకానేక భేదములు, శాస్త్ర, విషయ, ఆరాధన, అవగాహనను సమన్వయపరచుటకు మాత్రమే. ఆ త్రిమూర్తి స్వరూపుని కీర్తించలేక ఋగ్, యజుర్, సామ, అధర్వణ వేదములు శ్వానములుగా మారి ఆయన పదముల చెంత మౌనముగా కూర్చున్నవి. సకల దేవతలకు అధిపతి, దేవాదిదేవుడు అయిన దత్త భగవానుని సమస్త దేవతలు నేతి నేతి అని పొగడలేక ఆయన సేవయందు నిమగ్నమైనారు. ఆ పరమాత్ముడైన దత్తుడు సహ్యాద్రి పర్వతమునందు అత్యుత్తమ పవిత్ర వాతావరణమునందు సంచరించును. ఆయన భస్మలేపనముతో శోభిల్లుచుండును. సదాశాంతము, ప్రేమలతో నిండియుండు ఆ దత్తమూర్తిని దర్శించి కృతార్థుడవు కమ్ము అని ఆదేశించినాడు. గర్గమర్షి ఆదేశమును ఆలకించిన కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని గురించి ఆలోచింపసాగాడు. ఈ విధముగా ఆలోచిస్తుండగా ఆయన శరీరము రోమాంచితమై తనను తాను మర్చిపోయి దత్తస్మరణ యందు లీనమవసాగాడు. అసంకల్పితముగా అతని నోట దత్త దత్త అను నామము వెలువడసాగినది. మనస్సు నిండగా దత్త రూపము దర్శనమివ్వసాగింది. ఇంతటి మహదానందమును అనుభవించుచున్న కార్తవీర్యార్జునుడు మహర్షికి పునః నమస్కారము చేయుచు, మహాత్మా, దత్తస్వామి గురించి ఎంత విన్నను తనివి తీరుటయే లేదు. మీరు ఆరంభించిన దత్త లీలలను వినిపించండి. ఆ దత్త కృప సదా నాపై ఉండునట్లు ఆశీర్వదించండి అని పరి విధములుగా ప్రార్థించగా ఆయన ఈ విధముగా చెప్పసాగిరి. దత్త మహిమలు అనంతము. వాటి యందు సందర్భసారుగా నీకు కొన్నింటిని వివరించెదను.
దలాదన మహర్షి వజ్రకవచము. కార్తవీర్యార్జునుడు గర్గమహామునిని దత్తలీలాస్రవంతిని వివరింపమని కోరగా ఆయన ఈ విధంగా చెప్పసాగిరి. నాయనా కార్తవీర్యార్జున, నీవు దత్తలీలలను వివరించమని కోరగానే వాటిలో అతి ముఖ్యమైన వాటిని నీకు తెలియజేయుటకు కాను నా మనస్సు ఉవ్విళూరుచున్నది. దత్తప్రభువు స్మర్తుగామి. భక్తితో గాని ఆర్తితో గాని నిశ్చల తత్వముతో గాని ఆయనను స్మరించిన తక్షణమే ఆయన ఉనికి ప్రస్ఫుటముగా అనుభవమునకు వచ్చును. అట్టి అత్యద్భుతమైన ఉదంతము ద్వారా లోకహితమునకై అనుగ్రహింపబడిన ఒక దివ్య స్తోత్రమును నీకు వివరించెదను. పూర్వము కైలాసగిరిపై మహాదేవుడు తమ ధర్మపత్ని అయిన ఉమాదేవితో కలిసి ఉండగా ఆమె మహేశ్వరునికి నమస్కరించి తగురీతి ప్రార్థనలు సల్పిన పిమ్మట ఆయనను ఈ విధముగా కోరినది. నాదా, తమ దయ వలన అనేక శాస్త్ర పురాణాదులు మానవులకు సకల అభీష్టములను ప్రసాదించు వ్రతాదులను తెలుసుకొని ఉంటిని. తంత్రజాలాన్యనేకాని మయాతు సుశ్రుతానివై ఇదానీం ద్రష్టుమిచ్చామి విశేషేణ మహీతలం. ప్రస్తుతము నాకు భూలోకమును వీక్షించవలని ఎంతయో కుతూహలముగానున్నది. స్వామి, నాకు భూలోక దర్శనము గావింపవలసినది అని పరమేశ్వరుని కోరగా ఆయన వృషభారూఢుడై తమ సతి అయిన ఉమాదేవిని కూర్చుండబెట్టుకుని కైలాసగిరి నుండి బయలుదేరి వింధ్య పర్వత శ్రేణుల వద్దకు రాగా అచ్చటయున్న ఘోరాటవీ ప్రాంతమునకు చేరుకునినారు. అచ్చట గల క్రూర మృగములైన సింహ, వ్యాఘ్రాదులు, బలిష్టమైన అజగరములు, రాజనాగములు, మదపుటేనుగులు ఒకదానిని వెంబడి ఒకటి ఒక బిల్లును చూచి పరుగులు తీచు పలాయనము చిత్తగించుటనుగాంచి పార్వతీదేవి విస్మయముతో ఏతదాచర్యమాలోక్య పార్వతీ ప్రాహశంకరం కిమాశ్చర్యం కిమాశ్చర్య మగ్రే శంభో నిరీక్షితాం. ఇదేమి చోద్యము స్వామి, ఒక బిల్లును చూసి అంతటి భయంకరములైన క్రూరముఖములు పారిపోచుండుట విచిత్రముగానున్నది, ఏమి కారణము అని అడిగినది. ఓ పార్వతీ, దూరశ్రమణుడు అను బిల్లుడతను. ఇచ్చటకు సమీపమున దలాదన మహర్షి ఆశ్రమము కలదు. ఆయన మహాతపస్శాలి మరియు సత్యవాకు కలిగిన వాడు. అట్టి మహర్షి దత్తాత్రేయ స్వామి గురించి విని ఆయన స్మర్తుగామి అని తెలుసుకున్నారు. అత్రి అనసూయాత్మజుడు, త్రిమూర్తి స్వరూపుడు, జగద్గురువు, ఓంకార స్వరూపుడు, గుణాతీతుడు అయిన దత్తస్వామి లీలలను తెలుసుకొని ఎంతయో ఆతృతతో దత్త అని తనకు తెలియకనే దత్తనామోచ్చారణము గావించినాడు. మరలా తనలో తానే దత్తస్వామికి గల అనేక నామములలో స్మర్తృగామి ఒకటి కావచ్చును. అంతటి మహాప్రభువు జగద్గురువు తాను తలచుకొనిన వెంటనే వచ్చినట్టి తీరికయుండునా అని సందేహించుచుండగనే తన ముందు వర్ణింపనలవగాని ప్రకాశము వెలువడి ఆ ప్రకాశమునందు త్రిముఖములతో, షడ్భుజములతో, శంఖ చక్ర త్రిశూలాదులతో ఆ హస్తములందు శోభిల్లుచుండగా శిరోజములు శిఖలుగా మలచబడి చంద్రవంక శివదత్తుని శరీరమును అలంకరించబడి నాగాభరణములు, రుద్రాక్షలు వారి కంఠ వక్షస్థలముందు ఆభరణములై ఉండగా వారు వృష్ఠభాగమున కామదేవును, పాదముల చెంత వేద పురుషులతో స్వామి దర్శనమిచ్చి మునివర్య ఏల మమ్ములను స్మరించితిరి, ఏమి కావలేను అని
చిరుమందహాసముతో ప్రశ్నించెను. దలాదనముని తాను దత్తస్వామి స్మర్తృగామి అను విషయమును పరీక్షించుటకు గాను నామస్మరణ గావించి అనినాడు. ఆయన ఆ స్వామికి ఔపచారిక పూజలు నిర్వహించి నమస్కరించినాడు. అంత దత్తప్రభు స్మర్తృగామి నసందేహో దిసప్త భువనేస్వహం అభక్త్యావా సుభక్త్యావా యస్సర్యే నామనన్మది. స్మరించిన వెంటనే అతడు భక్తుడైనను కాకపోయినను వాని కోరిక తీర్చుట నా అభిమతం. ఇక నీవు నన్ను స్మరించిన కారమును నేను ఇచ్చట ప్రత్యక్షతమైతిని. నీకు ఏమి కావలేనో కోరిన ఎడల ఆ వరమును అనుగ్రహించెదను అని అనెను. దలాద మహర్షి దత్తస్వామికి హృదయపూర్వక నమస్కారము మరొక మారు సమర్పించి తాను కోరదగినది ఏమీయూ లేదని, తనకు ఎట్టి వాంఛలు గాని అభీష్టములు గాని లేవని తెలిపి వారిని అనుచితముగా స్మరించినందుకు క్షమించమని ప్రాధేయపడినాడు. చిరుమందహాసము చిందించుచు దత్తస్వామి ఆ మునితో, మునివర్య, సంకోచము వలదు. నా దర్శనము అనుచితము కాదు. నీవు నన్ను స్మరించుట యందు ఒక లోకహితము కారణము దాగి ఉన్నది. రాబోవు యుగములలో మానవులకు శారీరక దారుఢ్యము వలసినంతగా ఉండదు. వజ్రతుల్యమైన శరీరమును పొందుటకు గాను నా వజ్రకవచమును నీకు స్తోత్ర రూపమున వసగెదను. దానిని గురూపదేశ మూలకముగా ఎవరు నిత్యము ధారణ చేయుదురో వారి దేహములు వజ్రతుల్యమగును అని వజ్రకవచమును దలాదన మహర్షికి ఉపదేశించెను. ఈ విషయమును పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేయుచు, ఈ దత్తస్వామి దలాదన మహర్షికి తన వజ్రకవచంను ఉపదేశించుచుండగా దూరశ్రవణుడైన ఈ బిల్లుడు కూడా దత్తవాక్కు సహితమైన ఈ వజ్రకవచమును వినుట తటస్థించెను. ఈ వజ్రకవచ స్తోత్ర శ్రవణ ఫలితముగా ఇతడి దేహము వజ్రతుల్యమాయను. ఈ కారణముగా అరణ్యమందు సంచరించుచు సమస్త క్రూర జంతువులు అతనికి భయపడి పారిపోచున్నవి అని పార్వతీదేవికి వివరించినాడు. ఈ విధముగా దత్తుడు స్మర్తృగామి అని ఒక పర్యాయము నామోచ్చారణ ఫలితముగా దలాదన మహర్షికి వరముగా అనుగ్రహించి లోకహితమును కూర్చినారు అని గర్గమహాముని కార్తవీర్యార్జుననకు విశదీకరించినారు. జంబాసుర వధ. పూర్వము జంబాసురుడనే దైత్యుడు బలపరాక్రమముల వలన అతను పుల్లోకములను జయించినాడు. వజ్రాయుధ బల సంపన్నుడైన ఇంద్రుడు, దిక్పాలకులు, సమస్త దేవతలు వారి అధికారమును కోల్పోయి స్వర్గమును వీడవలసి వచ్చింది. ఇంతటి క్లిష్ట పరిస్థితి నుండి తమనెవరు రక్షింపగలరు అనే బాధతో ఏమి చేయవలనో తోచక తికమక పడసాగిరి. అంతలో వారికి గురువైన బృహస్పతుల వారిని కలిసి ప్రార్థించి వారికి తగిన తరుణోపాయము సూచించగలనని వారిని కలిసి ఈ విధంగా ప్రార్థించినారు. దేవగురు, మీరు అత్యంత దయాహృదయులు. మీ అనుగ్రహాశీర్వాదము వలన మేము ఇంద్రాది పదవులను స్వర్గాధిపత్యమును పొందగలిగితిమి. ఈరోజు జంబాసురుని ఆక్రమణ వలన మేము పదవీచ్యుతులమై స్వర్గము వీడవలసి వచ్చినది. మాకు తగిన ఉపాయము తెలిపి మమ్ములను ఈ కష్టము నుండి కాపాడి రక్షించవలసినది అని ప్రార్థించారు. వీరి ప్రార్థనను వినిన బృహస్పతుల వారు ఎంతో సంతోషించి ఈ విధంగా త్రిమూర్తి స్వరూపుడు అత్రి అనసూయానందనుడు కౌపీనదారి అయిన దత్తస్వామి సహ్యాద్రి పర్వత శ్రేణి అందున్నారు. ఆయనను ప్రార్థించి శరణాగతి చేసిన మీ కష్టము పరిహారమగును అని చెప్పి
వారిని దీవించి సహ్యాద్రికి చేరుకొని దత్తప్రభువును ప్రార్థించున్నట్లు చేసినారు. తదుపరి సమస్త దేవతలు దత్త దర్శనోత్సాహముతో సహ్యాద్రికి చేరుకొని అల్లంత దూరము నుండి దత్త కుటీరమును దర్శించినారు. వారు అచ్చటకు చేరుకొనిన వెంటనే అది దత్తగురువు యొక్క అఖండ తపోమందిరము వలె కనపడింది. అది అద్వైతమునకు పరాకాష్ఠ వలెనున్నది. ఓంకార శబ్దము ఎంతో శ్రావ్యముగా వీణులకు విందు చేయసాగింది. అంతటి పవిత్ర ప్రదేశమునందు తేజోమూర్తి అయిన దత్తప్రభువును దర్శించి వారు తన్మయులైనారు. వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా మహారాజా యోగిరాజా అనే నినాదములు చేయుచు శ్రీ దత్తస్వామికి సాష్టాంగ నమస్కారములు చేసి శరణు శరణు అని వేడుకొనినారు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అను అష్టాంగ యోగములను తన గుప్పిట నుంచుకున్న దత్తప్రభువు అంతర్ముఖుడై కూర్చుని ఉన్నాడు. ఆయన ఒడియందు యోగమాయ అయిన త్రిలోక సుందరి అనఘాదేవి ఎంతో శోభాయమానముగా కూర్చుని ఉన్నది. వచ్చిన దేవతలను చూసి చూడనట్లు యోగమాయతో ముచ్చట్లను సాగించుచున్నాడు. దేవతలు చేయు జయ జయ నాదములు గాని నమస్కారములు గాని ఆయనకు పట్టినట్టు లేదు. ఆయనొక స్త్రీలోలునిగా మాయ కల్పించి అతను దత్తస్వామి యొక్క ఈ మాయాపూరితమైన ప్రవర్తనను చూచి తమ గురువుగారైన బృహస్పతి వివరించిన గురుతత్వమును, శ్రీ స్వామి యొక్క మూల ప్రకృతిని ఒకసారి తలుచుకుని దత్తప్రభువును పరిపరి విధములుగా ప్రార్థించి ఆయన పాదములపై బడి తమ కష్టములను నివేదించుకొనినారు. అంతయు విని అంతయును తెలిసి ఉన్నటువంటి దత్తస్వామి తమకు ఏమీ తెలియదన్నట్లు చిరునవ్వు నవ్వుతూ వారందరూ వారి వారి స్థానములను వదిలి ఎందుకు వచ్చారని ప్రశ్నించినారు. అందుకు సమాధానముగా వారు జంబాసురునితో యుద్ధము, ఆ రాక్షసుని ఆక్రమణ, వారు తమ తమ పదవుల నుండి తొలగి వారు స్థానభ్రంశులై రక్షణ కోరి దత్తప్రభువును ఆశ్రయించుట వరకు వివరంగా తెలియజేసి మరొక్కసారి శరణు శరణు రక్షమాం పాహిమాం అని ప్రార్థించినారు. వీరి ప్రార్థనను విని ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడాయన. వారిపై జాలిపడి ఆయన, ఓ సురశ్రేష్ఠులారా, మీరంతా వెంటనే వెళ్ళి జంబాసురునితో యుద్ధము చేయండి, మీకు శుభం కలుగుతుంది అని ఆశీర్వదించి వారిని పంపాడు. దత్తాదేశమును అనుసరించి దేవేంద్రుడు తక్కిన దేవతలతో కలిసి జంబాసురునితో యుద్ధము చేయుటకు వెళ్ళి ఆ రాక్షసుని యుద్ధములకు ఆహ్వానించి తిరిగి యుద్ధము చేయసాగారు. రాక్షసుల బలపరాక్రములకు తట్టుకోలేక వారు పలాయనము చిత్తగించుచుండగా వారి వెంటబడి తరుముతూ రాగా దేవతలు వారిని రెచ్చగొడుతూ సహ్యాద్రి పర్వత ప్రాంతమునకు చేరుకొనినారు. అచ్చట దత్తప్రభువు తన మాయాలీలా విశేషము చేత ఆయన తొడపై మహామాయారూపమైన యోగమాయను కూర్చుండబెట్టుకుని విలాసముగా ఉన్నాడు. అంతలో దేవతలు జంబాసురునితో సహా రాక్షసులు అచ్చటికి చేరుకున్నారు. జంబాసురుడు దత్తస్వామి తొడపై కూర్చుని ఉన్న యోగమాయను చూచి మోహించి అమాంతం ఆమెను ఎత్తుకుని తలపై ఉంచుకుని తిరిగి వెళ్ళసాగాడు. అప్పుడు దత్తప్రభువు ఇంద్రునితో జంబాసురునితో యుద్ధము చేయమని ఆదేశించినాడు. ఇంద్రునితో సహా సమస్త దేవతలు రాక్షసులపై దాడి చేసి వారితో యుద్ధము చేయగా ఇంద్రుని చేతిలో జంబాసురుడు మరణించినాడు. దేవతలందరూ దత్తప్రభువును స్తుతించగా ఆయన, లక్ష్మి ఎవరి తలపై కూర్చున్ననో వారి పతనము చేరువగును అని చెప్పి దేవతలను ఆశీర్వదించి వారికి స్వర్గాధిపత్యమును
వారికి లభించినట్లు చేశారు. ఈ విషయమును గార్గ మహర్షి కార్తవీర్యార్జునకు విశదీకరించి ఇంద్రునికి స్వర్గాధిపత్యము లభించినట్లు నీకు దత్తానుగ్రహము వలన సర్వశక్తులు లభించి రాజార్హత లభించగలదు, నీవు ప్రయత్నించు అనిన వెంటనే గర్గ మహర్షికి సాష్టాంగ నమస్కారములు చేసి ఆయన ఆశీర్వాదముతో దత్త దర్శనాభిలాషయై సహ్యాద్రికి పయనమైనాడు అన్న ఈ విషయముతో ఈ అధ్యాయము పూర్తవుతుంది. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.